హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పే బ్యాక్ ఎపిసోడ్ 2. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ స్టార్ట్ అవడంతోనే మనం పాస్ట్ని చూస్తాం అన్నట్టు. అయితే పాస్ట్లో సన్నీ అతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఫిల్మింగ్కి. అయితే అక్కడే మన సన్ను కూడా ఉంటాడు. సన్ ఏమో డైలాగ్స్ చెప్తూ ఉంటే దానికి సన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సన్ను ఏం ఫీలింగ్స్ లేకుండా డైలాగ్ చెప్తున్నాడు అనేసి సన్నీ తిడతాడు అన్నట్టు. ఏంటి నువ్వు అసలు ఏం ఫీలింగ్తోనే చెప్పట్లేదు అనేసి. తర్వాత వీళ్ళిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. ఆ పాస్ట్ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టోరీ ప్రజెంట్లోకి వచ్చేస్తుంది. మనము మేనేజర్ని చూస్తాము. అయితే తన డాటర్ బర్త్డే అన్నట్టు అతను కేక్ తీసుకొచ్చి తనతో పాటు ఆ బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇంకా నైట్ అతను వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే సన్ను నుంచి కాల్ వస్తుంది. అయితే అతనికి గుర్తుండదు అన్నట్టు స్టార్టింగ్, కానీ తర్వాత సన్ను చెప్తాడు, మీకు తెలుసు కదా మీరు నాకు ఇలా ఇచ్చారు నేమ్ కార్డ్ అనేసి అనడంతోనే అతనికి గుర్తొస్తుంది. ఇంకా నువ్వు వెంటనే నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చేయమని చెప్తే అప్పుడు సన్ను వెళ్తాడు. వెళ్ళడంతోనే అతను ఫస్ట్ స్కైని కలుస్తాడు అన్నట్టు. స్కై ఈ మేనేజర్ కిందనే పనిచేస్తూ ఉంటాడు. సో అతన్ని చూసి ఒకటేసారి సన్నుకి అతని తమ్ముడు గుర్తొస్తాడు. అతని తమ్ముడు చనిపోతాడు కదా అతను. ఇంకా అది పట్టించుకోకుండా నార్మల్లీ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే సన్నీది అక్కడ ఒక పోస్టర్ ఉంటుంది. అయితే నేను సన్నీలా అవ్వాలి అనేసి అంటే అప్పుడు స్కై అంటాడు, సన్నీ చాలా గ్రేట్ యాక్టర్, ఇప్పుడు అతను చాలా పాపులర్, అంత గ్రేట్ అవ్వడం చాలా కష్టం అనడంతోనే నేను అతని మీద పగ తీర్చుకుంటా అనడంతోనే వీళ్ళంతా షాక్ అవుతారు. నీకు సన్నీ ముందే తెలుసా అంటే అవును నాకు తెలుసు అనేసి అంటాడు. అప్పుడు మేనేజరు అసలు నువ్వు యాక్టింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు అనేసి అనడంతోనే నేను పగ తీర్చుకోవడానికి చెయ్యాలనుకుంటున్నా అనేసి అంటాడు. అప్పుడు మేనేజర్ ఇంకా ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే సన్ను పగ కానీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేసి. నెక్స్ట్ మనము సన్నీని చూస్తాము. సన్నీ ఒక అతని దగ్గరికి వెళ్ళేసి ఈ మేనేజర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. సో సన్నీ పాత మేనేజర్, ఇప్పుడు సన్నీ ఒక కొత్త మేనేజర్ అన్నట్టు. అయితే అతని మేనేజర్ గురించి మాట్లాడుతూ అతను నా నుంచి డబ్బులు దొంగలించాడు అనేసి అంటే వీళ్ళ బాస్ అతను దొంగలించాడు అనేసి నీ దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే తీసుకురా, అప్పుడు అతన్ని మనం తీసేయచ్చు. అయినా అతన్ని తీసేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అతని దగ్గర పెద్ద సూపర్ యాక్టర్స్ ఏమీ లేరు, అతను మెల్లమెల్లగా అతనే వెళ్ళిపోతాడు అనేసి అంటాడన్నట్టు. ఇంకా సన్నీకి అతని మేనేజర్ మీద కోపం ఉంటుంది కానీ వదిలేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఏమో మేనేజర్, సన్ ఇంకా స్కై అందరూ రెస్టారెంట్కి వెళ్ళేసి తింటూ ఉంటారు. అయితే అప్పుడు మేనేజరు సన్నుకి స్క్రిప్ట్ ఇచ్చేసి ఇదంతా నేర్చుకో అనేసి చెప్తాడు అన్నట్టు. అలానే ఇంకొక విషయం కూడా అంటాడు, నీ మొహం మీద ఇక్కడ నుంచి ఒక్క స్కార్ కూడా ఉండద్దు, అసలు నువ్వేమీ దెబ్బలు తగిలించుకోకనేసి చెప్తే దానికి సన్ను సరే అనేసి అంటాడు. స్కై ఏమో అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తూ సన్నుని నీకేమన్నా కావాలా ఈరోజు నేను కొనిస్తానంటే సన్ను అక్కడికి వెళ్తాడు. అప్పుడు స్కై నా డ్రింక్ ట్రై చేస్తావా అనేసి ఇస్తాడన్నట్టు. అప్పుడు వెంటనే సన్నుకి వాళ్ళ తమ్ముడు గుర్తొస్తాడు. ఇంకా సన్నుకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే స్కై అతన్ని అన్నయ్య అని పిలుస్తాడు అన్నట్టు. అలా పిలవడంతోనే సన్ను ఫుల్ ఫీల్ అయిపోయేసి ఇక్కడ నుంచి నువ్వు నన్ను అలా పిలవకు, నన్ను జస్ట్ పేరు పెట్టి పిలువ అనడంతోనే స్కై కొంచెం ఫీల్ అవుతాడు కానీ ఏమీ అనడు. నెక్స్ట్ మనము సన్నుని టెర్రస్ మీద చూస్తాము. అతను ఇప్పుడు దాకా పడిన బాధల గురించి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అతను అప్పట్లో వేరే పనులు చేస్తూ ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు అనేసి. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి జే వస్తాడన్నట్టు టెర్రస్ మీదకి. రావడంతోనే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నా డబ్బులు తీసుకొచ్చావా అనేసి అడుగుతాడు అన్నట్టు. ఇంకా అయితే సన్ ఏమో అసలు పట్టించుకోడు. అప్పుడు జే ఏమంటాడంటే, ఓ నువ్వు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావా, అయితే నువ్వు ఈ టెర్రస్ కోసం రోజు నా కోసం వస్తున్నావా, నన్ను ఎలా అయినా పడేయాలనేసి అని అంటే దానికి సన్ను షాక్ అయ్యి నేనేం పడేయడానికి రావట్లేదు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జే ఏంటి వెళ్ళిపోతున్నావు పిరికోడ్లాగా, నాతో ఫైట్ చేయవా, ఎందుకు నీకు రేపు ఆడిషన్ ఉందా, నీ మొహానికి దెబ్బలు తగలద్దా ఏంటి అనేసి అంటాడన్నట్టు. అనేసి ఒకటేసారి సన్ను మీదకి అటాక్ చేస్తాడు. ఇంకా సన్నుని కొట్టడంతోనే సన్నుకి దెబ్బ తగులుతుంది. ఇంకా జే అడుగుతూ ఉంటాడు సన్నుని, అసలు నువ్వెవరు, నిన్నెవరు పంపించారు అనేసి అంటూ ఉంటే అప్పుడు సన్నేమీ మాట్లాడు. అప్పుడే సన్నుకి కాల్ వస్తూ ఉంటుంది అన్నట్టు వాళ్ళ మేనేజర్ నుంచి. అయితే జే ఆ కాల్ని ఎత్తుతాడు. ఆ కాల్ ఎత్తడంతోనే వెంటనే మేనేజర్, సన్ నువ్వు రివెంజ్ కోసం యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు కదా, మనం దాని గురించి ఒకసారి మాట్లాడదాము, నువ్వు రేపు నన్ను కలువు అనేసి అంటాడన్నట్టు. అయితే జే దానికి ఏమీ మాట్లాడకుండా ఆ కాల్ని కట్ చేసేస్తాడు. అయితే మేనేజర్ షాక్ అవుతాడు, ఏంటి ఎవరేం మాట్లాడలేదనేసి. ఇంకా జేకి అర్థమైపోతుంది సన్ ఏదో పగ తీర్చుకోవడానికి వచ్చాడు అనేసి. అప్పుడు జే సన్తో అంటాడన్నట్టు, నువ్వు రేపు ఆడిషన్ని పాస్ అవ్వు,
అప్పుడు నువ్వు సిగరెట్‌కి ఇయ్యాల్సిన డబ్బులు నేను తగ్గిస్తా అనేసి అంటాడు. అలానే అతని నెంబర్ కూడా ఇస్తాడన్నట్టు. ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని పేరుని డమ్మీ అనేసి సేవ్ చేసుకుంటాడన్నట్టు. నెక్స్ట్ డే వాళ్ళ మేనేజర్ దగ్గరికెళ్ళడంతోనే అతను షాక్‌లో ఉంటాడు. ఎందుకంటే సన్ను మొహం మీద పెద్ద దెబ్బ అయ్యి ఉంటుంది. ఇంకా నీ ఫేస్‌కేం అవ్వద్దని చెప్తే నువ్వు ఎందుకిలా చేసావు? ఎందుకు దెబ్బలు తగిల్చుకున్నావు అనేసి అనడంతోనే నేనొక పిచ్చతన్ని కలిసాను. అతను నన్ను కొట్టాడు అనేసి అనడంతోనే ఇంకా వీళ్ళ మేనేజర్ ఫుల్ టెన్షన్ అయిపోతాడు. ఎందుకంటే అతని మొహం మీద పెద్ద దెబ్బలా కనిపిస్తుంది అనేసి. తర్వాత ఇంకా స్కైను సన్ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అతని లైన్స్‌ని. కానీ సన్ను మాత్రం ఏం ఫీలింగ్స్ లేకుండా లైన్స్‌ని చెప్తూ ఉంటే అప్పుడు స్కై అంటాడు, "నువ్వు అది ఫీల్ అవ్వు. నువ్వు ఫీల్ అవుతూనే ఆ ఫీలింగ్‌తో చెప్పగలుగుతావు" అనేసి అన్నాక వీళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ సన్నీ కనిపిస్తాడన్నట్టు. అప్పుడు సన్ ఒకటే చూస్తూ ఉంటే అప్పుడు స్కై చెప్తాడన్నట్టు, "సన్నీ ఎప్పటినుంచో చెడ్డవాడు. అందుకే మన మేనేజర్‌ని చాలా బాధ పెట్టాడు. అతను డబ్బులు దొంగలించాడనేసి చేశాడనేసి" అంటాడన్నట్టు. ఇంకా తర్వాత సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఆ రోజు నైట్ అంతా సన్నీ అప్పట్లో ఉన్న వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళిద్దరి వీడియోస్ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆడిషన్‌కి వెళ్తాడన్నట్టు. వెళ్ళడంతోనే సన్ను మీద వీళ్ళు ఫస్ట్ గమనించేది అతని దెబ్బే. అయితే అక్కడ ఉన్నతను అంటాడు, "నువ్వు నీ మొహాన్నే కేర్ చేయలేకపోతున్నావు. ఇంకా నువ్వు యాక్టింగ్ ఏం చేస్తావు? ఈ ఆడిషన్ నుంచి నిన్ను తీసేస్తున్నాం" అనేసి పంపించేయబోతారు. కానీ అక్కడ ఉన్న వేరే జడ్జెస్ ఒకసారి మనం అతని టాలెంట్‌ని చూద్దాము. సడన్‌గా ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటుందిలే పర్లేదు అనేసి అంటే ఇంకా ఒప్పుకుంటారన్నట్టు. అయితే సన్ను చెప్పబోతాడు. కానీ అతనికి ఒకటేసారి ఏం డైలాగ్స్ గుర్తురావు. అతను ఇంకా ఫుల్ టెన్షన్‌లో ఉంటారు. అక్కడ ఉన్న జడ్జెస్ ఏమో ఇతనికి ఏం రాదన్నట్టు ఫేస్ పెడతారు. అప్పుడే సన్ ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న కత్తిని తీసి అటు ఇటు తిప్పేసి వాళ్ళ టేబుల్ మీద కొడతాడన్నట్టు. కొట్టేసి నేను ఇక్కడికి రివెంజ్ కోసం వచ్చాననేసి కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పడంతోనే ఈ జడ్జెస్ అంతా భయపడిపోతారన్నట్టు. ఏంటి ఇతను ఒకటేసారి మా మీద కత్తి తీసుకొచ్చాడనేసి. అయితే ఇదంతా కెమెరా నుంచి జే కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంకి మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేసి అతని దగ్గరున్న కత్తిని తీసేసుకుంటాడు. తీసేసుకొని ఇది యాక్టింగ్, అతను ఏదో ఊరికే చేశాడు అది ఇది అనేసి చెప్తూ ఉంటాడన్నట్టు. కానీ అక్కడ ఉన్న జడ్జెస్‌కి మాత్రం అస్సలు నమ్మబుద్ధి కాదు. అప్పుడు సన్ను కూడా మెల్లగా చెప్పేస్తాడు, "ఇది యాక్టింగ్, నిన్న డైలాగ్స్ చెప్పానంతే. ఇది వేరే మూవీ నుంచి" అనేసి అంటాడు. సో అయితే ఇక్కడ సన్ను చెప్పిన డైలాగ్స్ ఏంటంటే అతను పాస్ట్‌లో సన్నీతో ప్రాక్టీస్ చేస్తాడు కదా, సేమ్ ఆ డైలాగ్సే చెప్తాడన్నట్టు. అయితే వీళ్ళప్పుడు గుర్తుపడతారు ఇదేదో మూవీ డైలాగ్స్ అనేసి. ఇంకా వీళ్ళు సన్నుని ఏం చేద్దామనేసి ఆలోచిస్తూ ఉంటేనే అప్పుడే వీళ్ళకొక కాల్ వస్తుంది. సో ఆ కాల్ జే చేస్తాడన్నట్టు. అప్పుడు ఈ జడ్జి ఒప్పేసుకుంటాడు, సరే సన్నుని తీసుకుంటాము అనేసి. అప్పుడు సన్ను షాక్ అవుతాడు, ఎవరు కాల్ చేశారో ఒకటేసారి వీళ్ళు నన్ను ఎందుకు ఒప్పుకున్నారు అనేసి. తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇంకా వీళ్ళ మేనేజర్ ఫుల్ హ్యాపీ ఉంటాడు. ఎందుకంటే సన్నుకి జాబ్ దొరికింది అనేసి. తర్వాత వీళ్ళు సరే మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదండి, మంచిగా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళి బాగా తిందాం అనేసి వీళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే సన్ను కొంచెం వెనకాల ఉంటాడు. తర్వాత మేనేజర్ స్కై ఏమో కొంచెం ముందు వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉన్న టైంకి అక్కడికి సన్నీ వస్తాడన్నట్టు. అప్పుడు వెంటనే సన్ దాక్కుంటాడు డోర్ వెనకాల. దాక్కోవడంతోనే సన్నీ అక్కడికి వచ్చేసి, "నువ్వు నా మీద స్కామ్ చేశావు, నేను నిన్ను ఎలా అయినా కానీ పట్టిస్తా" అనేసి ఏదేదో అంటూ ఉంటాడు. సో యాక్చువల్లీ మేనేజర్ ఏం స్కామ్ చేయడు అన్నట్టు. అతనికి ఏదో యాడ్ వస్తుంది. అయితే ఆ యాడ్ కొంచెం చెడ్డ యాడ్, అది చాలా బ్లాక్ మార్కెట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనేసి ఆ యాడ్‌ని క్యాన్సిల్ చేస్తాడు. కానీ సన్నీ ఎంత చెడ్డ పనైనా చేస్తాడు కాబట్టి అతని వల్ల యాడ్ పోయిందనేసి అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే స్కైకి కోపం వచ్చి, "నీకు తెలుసా ఇప్పుడు మా మేనేజర్ దగ్గర ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, అతనికి చాలా పొటెన్షియల్ ఉంది" అనేసి సన్ను గురించి చెప్తూ ఉంటాడన్నట్టు. కానీ సన్ను పేరు మాత్రం చెప్పడు. అయితే ఇది సన్నీ వినేసి షాక్ అవుతాడు. ఇంకా మేనేజరు "నువ్వేమైనా చేసుకోపో" అనేసి అక్కడ నుంచి సన్నీని పంపించేస్తాడు. అయితే ఇంకా సన్నీని ఫాలో చేస్తాడన్నట్టు. సన్నీ ఏమో టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడుతూ, "నా మేనేజర్ దగ్గరికి ఎవరో కొత్త యాక్టర్ వచ్చాడంట, అతన్ని ఎలా అయినా పీకించేయాలి, మనం అతన్ని ఎలా అయినా నాశనం చేయాలనేసి మాట్లాడుతూ ఉంటే అదంతా సన్ను గోడచాటుగా వింటూ ఉంటాడు. అయితే అప్పుడే సన్నుకి ఏదో కాల్ వస్తుంది. ఇంకా అతను ఫోన్ రింగ్ అవడంతోనే సన్నీకి అక్కడ ఎవరో ఉన్నారు
ఉన్నారని అర్థమైపోయి అక్కడికి వస్తూ ఉంటాడన్నట్టు. అప్పుడు సన్ దాక్కుంటాడు. ఇంకా చాలా దగ్గరికి వచ్చేసి అతన్ని చూడబోయే టైంకే అక్కడికి జే వస్తాడు సన్నుని కాపాడడానికి. అండ్ ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. గైస్ నేను పే బ్యాక్ యొక్క ప్రతి ఒక్క ఎపిసోడ్ 1 బై 1 మెల్లమెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. దీని తర్వాత అన్ని సీరీస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు నా కోసం చేయాల్సింది ఒక్కటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా అయితే నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా నేను సీరీస్ ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండగలను.